నమో వెంకటేశాయ. యదృచ్ఛయాగత బుద్ధిగా అయాదృచ్ఛిక సుబుద్ధిరా గోవింద గోవింద. ప్రకామవృత్తిం విషయానువర్తినీం ప్రసిద్ధమాయా వివేకవర్జితాం ప్రరూఢకార్యాం వరమేహతీం శుభం ప్రకృత శక్తిం విరజాం కురు ప్రభో అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠ శ్రీనివాస పరమాత్ముని బుద్ధిని పరిశుభ్రంగా చేయవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవర పూజ్యాయ సుమనోహృది వాసినే సుమనోభిః ప్రపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాక్షరపరాధిగమాయ యోగ్యాం వ్యాసప్రసూతశుకశృంఖలయోపరిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విదత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. పురంజనుడు అనే పేరుతో ఉన్నటువంటి జీవుడు బుద్ధిని చూశాడు. చూసినటువంటి వాడు బుద్ధిని కలవమని ప్రార్థిస్తున్నాడు. అలా ప్రార్థించటంలో భాగంగానే నాసాంవరోర్వన్యతమా భువిస్పృక్ పురీమిమాం వీరవరేణ సాకం అర్హస్యలంకర్తుం అదభ్ర కర్మణ లోకం పరం శ్రీరివ యజ్ఞపుంసా అని అన్నాడు. నువ్వు బుద్ధివే, ఇంకో దానివి కావు. నువ్వేమీ హిరీవి కావు, లేకపోతే భవానీ లేదా వాక్ రమ వీళ్ళెవరివి కావు. నువ్వు బుద్ధివే. బుద్ధివి కావు కాబట్టి నువ్వు భువిస్పృక్, ఈ భూమిలో ఉన్నటువంటి జీవుణ్ణి నన్ను చేరటానికే వచ్చావు కాబట్టి నువ్వు నాతో కలువు, కలిసి ఈ నగరంలోకి ప్రవేశించు, లేదా మనిద్దరము నువ్వు నాతో కలిస్తే ప్రవేశిద్దాము. వీరవరేణ సాకం, నాతో కలిసి గనక నువ్వు ప్రవేశించినట్లయితే
అదభ్రకర్మణ, నేను ఎన్నో రకాల కర్మలను చేయగలుగుతాను కాబట్టి, నీతో కలిస్తే చేయగలుగుతాను కాబట్టి, అర్హసి అలంకర్తుం, నువ్వు ఈ నగరాన్ని అలంకరించగలవు, నగరంలో ఎన్నెన్నో విశేషాలను చేయగలవు. మనిద్దరము కలిస్తే లక్ష్మీనారాయణులు కలిసినట్లుగా, లక్ష్మీనారాయణులు కలిసి వైకుంఠాన్ని చేరినట్లుగా ఉంటుంది అని చెప్పాడు. చెప్పి ఏమిటో తెలియదు, సహజంగానే నేను జ్ఞానస్వరూపుడిని, కానీ నీ దగ్గరికి వచ్చేసరికి తేడా కొట్టేస్తోంది. యదేశమాపాంగ విఖండితేంద్రియం సవ్రీడభావ స్మిత విభ్రమద్భ్రువ త్వయోపసృష్టో భగవాన్ మనోభవ ప్రభాధతే అథ అనుగృహాణ శోభనే అని అనాలనిపిస్తోంది అని అంటున్నాడు. నేను జ్ఞానస్వరూపుణ్ణి, జ్ఞానమే నా యొక్క రూపం, కానీ నువ్వు అలా దరిదాపుల్లోకి వచ్చేసరికి యదేశం ఆపాంగ విఖండితేంద్రియం, ఏదో మామూలు మనిషి భాషలో చెప్పుకోవాలి అంటే క్రీగంటి చూపు వాలే ప్రదేశానికి వచ్చేసరికి నాకున్న జ్ఞానశక్తి మొత్తం ఖండించుకుపోయింది, కత్తిరించుకుపోయింది అన్నట్లు అనిపిస్తోంది. యదేశం ఆపాంగ విఖండితేంద్రియం, దాంతో నా జ్ఞానశక్తి ఏమీ పనిచేయటం లేదు. సవ్రీడభావ స్మిత విభ్రమద్భ్రువ, నువ్వేదో చిన్నగా కదిలేసరికి, నీలో చిన్న కదలికను చూపించేసేసరికే నాలో ఉండే జ్ఞానశక్తిని నేను కోల్పోయానని అన్నట్టు అనిపిస్తోంది. ఎప్పుడూ లేనిది త్వయోపసృష్టో భగవాన్ మనోభవ, నువ్వు ఇంతకుముందు కూడా నాతో కలిశావు, ఎన్నో జన్మలలో మనిద్దరం కలిశాము. కలిసినప్పుడు త్వయా ఉపసృష్ట, నువ్వు రకరకాల సంస్కారాలను తయారు చేశావు. మనోభవ, మనస్సులో మాత్రమే ఉండే, మనసులో పుట్టేటువంటి రకరకాల సంస్కారాలను నువ్వు తయారు చేశావు కదా. భగవాన్ ఆ సంస్కారాలను దాటటం అనేది ఎవరి వల్ల కాదు, ఒక్కొక్క సంస్కారము కూడా దుర్జయంగా ఉంటుంది. అలాంటి దుర్జయమైనటువంటి సంస్కారాలన్నీ నిన్ను చూడటంతోనే నాకు సుమారుగా జ్ఞాపకానికి వచ్చేస్తున్నాయి. అవన్నీ కూడా మమ్మల్ని వాడుకో, మమ్మల్ని వాడుకో, మమ్మల్ని వాడి నువ్వు ఏమైనా కొత్త ఆలోచన చెయ్యి అని ప్రభాధతే, ఒక్కొక్క సంస్కారము కూడా నన్ను బాధిస్తున్నాయి. కానీ ఆ సంస్కారాలను వాడుకోవాలన్నా, ఆ సంస్కారాలతో ఏమైనా పని మొదలు పెట్టాలన్నా నువ్వు నన్ను అనుగ్రహించవలసిందే, నువ్వు నాతో కలవవలసిందే. అందువల్ల అథ అనుగ్రహాణ, నువ్వు నన్ను అనుగ్రహించు. నువ్వు నన్ను గనక అనుగ్రహించి నాతో కలిస్తే నేను జ్ఞానశక్తిని కొంత కోల్పోయినా, లేదా నాకున్న అసలు జ్ఞానశక్తిని కోల్పోయినా నీతో కలిసి కొత్తగా జ్ఞానాన్ని పొందుతాను. నువ్వే తయారు చేసిన సంస్కారాలను వాటికి సహకారులుగా ఎంచుకుంటాను. ఎంచుకుని నీతో కలిసి ఈ నగరంలోకి ప్రవేశించి ఎన్నెన్నో పనులు చేస్తాను. పనులు చేసి నిన్ను నేను గొప్పదాన్ని చేస్తాను అని బుద్ధితో జీవుడు అంటున్నాడు. యదేశం ఆపాంగ విఖండితేంద్రియం సవ్రీడ భావస్మిత విభ్రమద్భ్రువ త్వయోపసృష్టో భగవాన్ మనోభవ ప్రభాధతే అథ అనుగృహాణ అని శోభనే అని సంబోధిస్తున్నాడు. శోభనే, నీలో లోపమేమీ లేదు, నీలో లోపం లేదు, నువ్వు మంచిదానివే, కాబట్టి మంచిదానివి కాబట్టి నీతో నేను కలుస్తాను, తప్పేమీ లేదు అనే భావాన్ని కూడా వ్యక్తం చేశాడు. అయితే ఏం చేయాలి అంటే, కథాపరంగా చూసుకున్నప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకో అనో, ఒకసారి తలెత్తి చూడు అనో ఏదో చెప్పాలి. మరి బుద్ధిని సంబోధించేటప్పుడు జీవుడు ఏమని అడగాలి అంటే, దానికి జాగ్రత్తగా అడుగుతున్నాడు. త్వదాననం శుభ్రు సుతారలోచనం వ్యాలంబి నీలాలక వృంద సంవృతం ఉన్నీయమే దర్శయ వల్గువాచకం యద్ వ్రీడయా నా అభిముఖం శుచిస్మితే అని. నువ్వు తలకాయ వంచుకున్నావు అంటే, తల దించుకున్నావు అంటే ఇంకా నీ పని మొదలు పెట్టలేదు. బుద్ధివి నువ్వు నీ పని మొదలు పెట్టలేదు. నీ పని మొదలు పెడితే నీ ఒక్కొక్క ముఖం బయటపడుతుంది. నువ్వు ఒక్కొక్కప్పుడు నిశ్చయం అనేటువంటి ముఖంతో కనిపిస్తావు, ఒకప్పుడు ఇంకో రకంగా సంశయంగా కనిపిస్తావు, ఇంకొకప్పుడు ఇంకో రకమైన జ్ఞానంగా కనిపిస్తావు. రకరకాలుగా ముఖాలు మార్చుకుంటావు కదా, కామరూపిణివి కదా నువ్వు. అలాంటి కామరూపిణిమైనటువంటి ఓ బుద్ధి, నీ ముఖాన్ని చూపించు, తల పైకెత్తు. నీలో ఉండేటువంటి శక్తులనన్నిటినీ బయటికి తీ. నీలో ఉండే శబ్దశక్తి,
దాన్ని బయటికి తీ. నీలో ఉండే మిగతా దర్శన శక్తి వాటిని బయటికి తీ. నీలో ఉండే ఇంద్రియాలను ప్రేరేపించగలిగిన శక్తి వాటన్నిటినీ బయటికి తీసి రకరకాల జ్ఞానాలను నువ్వు సంసిద్ధం చేయి. సంసిద్ధం చేస్తే నేను ఆ జ్ఞానాలతో ఆయా విషయాలను తెలుసుకుంటాను. శుచిస్మితే, అందమైన నవ్వు గలదానా అని మామూలుగా అనుకుంటారు. కానీ నువ్వు శుచిస్మితవి, బుద్ధివైనటువంటి నువ్వు శుచిస్మితవి. అంటే మంచి వాళ్ళని చూసి నవ్వుతావు. శుభ్రమైనటువంటి భక్తితో ఉన్న వాళ్ళని, భగవంతుడి మీద దృష్టి ఉన్న వాళ్ళని, శుచిత్వం తప్ప మరొకటి ఎరగని వారిని చూసి నువ్వు నవ్వుతావు. పాపం వీళ్ళకేమీ తెలియదు, భగవంతుడిని పట్టుకుని ఏమీ లేని ఒక దశను అందుకోబోతున్నారు అని నవ్వుతావు. అలా కాకుండా కొంచెం కర్మ మార్గంలో రంగురంగులుగా ఉండే మాట అయితే వాళ్లతో కలిసి ఉండటానికి ఇష్టపడతావు. అంతేకాదు శుచీనాం, శుచిగా ఉండేటువంటి వాళ్ళు కూడా నిన్ను చూసి నవ్వుతారు. నిన్ను చూసి ఏమని నవ్వుతారు? ఆహా, ఈ బుద్ధి ఎలాంటిది, పరిశుద్ధమైన జ్ఞానస్వరూపుడైనటువంటి జీవుణ్ణి కూడా ఏమార్చగలిగింది. జీవుడి యొక్క జ్ఞానశక్తిని హరించేసేసి, ఆ జ్ఞానశక్తిని లేకుండా చేసి తానే జీవుడికి జ్ఞానశక్తిని అందిస్తున్నట్లుగా నటిస్తోంది అని శుచిగా ఉండేటువంటి వాళ్ళు, ఈ బుద్ధి ప్రభావానికి లోను కానటువంటి వారు చూసి నిన్ను నవ్వుతారు. అలాంటి దానివి శుచిస్మితవి నువ్వు మంచివాళ్ళని చూసి నవ్వుతావు, మంచివాళ్ళు కూడా నిన్ను చూసి నవ్వుతారు. అలాంటి దానివి. కానీ ఇప్పుడు నాకు నువ్వే కావాలి, నీతోనే నేను కలవాలి, నీతోనే కలిసి ఆయా విషయాలను నేను అందుకోవటానికి నువ్వు సమాయత్తం కా అని ఈ శ్లోకంలో అన్నాడు. త్వదాననం శుభ్రు సుతారలోచనం వ్యాలంబి నీలాలక వృంద సంవృతం ఉన్నీయమే దర్శయ. నీ ముఖాన్ని, నీలో ఉండేటువంటి శక్తులని చూపించు. వల్గు వాచకం, అందులో వాక్శక్తి ఉంది. యద్వీడయా నాభిముఖం, ఇంతవరకు అది బయట రాలేదు, వాటన్నిటిని నాకు చూపించు. శుచిస్మితే అని ఈ శ్లోకంలో అన్నాడు. దాన్నే నారద మహర్షి గారు చెప్తున్నారు. నారద ఉవాచ ఇత్థం పురంజనం నారీ యాచమానం అధీరవత్ అభ్యనందత తం వీరం హసంతి వీరమోహిత అని. జీవుడు ఇలా బుద్ధిని అడగాల్సిన అవసరమే లేదు. జీవుడు స్వతహా చైతన్యమూర్తి, స్వతహా అతనికి లేని జ్ఞానం లేదు, అతనే విజ్ఞాన స్వరూపుడు. అయినా సరే ఇత్థం పురంజనం నారీ యాచమానం అధీరవత్, తనకు జ్ఞానశక్తి లేదు అన్నట్లుగా, జ్ఞానశక్తి లేనివాడు, ధైర్యం లేనివాడు ఎలా అడుగుతాడో అలా అడుగుతున్నాడు. కానీ ఇలాంటి జీవుడిని చూసి బుద్ధి అభినందించింది. తం వీరం, జ్ఞానశక్తిని కోల్పోయాను అని అనుకుంటున్నాడు ఇతను. జ్ఞానశక్తిని పూర్తిగా కోల్పోలేదు, తన యొక్క మొత్తం స్వరూపాన్ని మర్చిపోయాడు. కానీ కొంతగా అతనిలో జ్ఞానశక్తి మిగిలే ఉంది అని గుర్తించింది. అతనిలో ఉండేటువంటి ఆ శక్తిని గుర్తించి తం వీరం హసంతి, అయినా సరే మర్చిపోయాడు అనేటువంటి భావనతో నవ్వుతూనే వీరమోహిత, అతనిని కోరుకుంటూ అభినందించింది. జీవుడు ఎలాగైతే బుద్ధిని వేడుకుంటున్నాడో, నువ్వు నాతో కలిస్తేనే నాకు శబ్దాది విషయాలు అని అంటున్నాడో, అలాగే బుద్ధి కూడా ఆ జీవుణ్ణి అడగవలసిన పరిస్థితిలోనే ఉంది. బుద్ధి అనేది త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారా వచ్చేటువంటి కార్యం. బుద్ధి అనేది ప్రకృతిలాగానే జడంగా ఉండేటువంటి పదార్థం. అలాంటి జడంగా ఉండే పదార్థాలలో ఎన్ని మార్పులు వచ్చినా సరే విశేషమేమీ ఉండదు. ఆ మార్పులలోకి జీవుడి తాలూకు చైతన్య శక్తి ప్రసరించినప్పుడే దానికి విలువ అనేది వస్తుంది. అందువల్ల వీరమోహిత, ఈ జీవుడి తాలూకు చైతన్య శక్తి, జీవుడిలో అణువంత మిగిలి ఉన్నటువంటి జ్ఞానశక్తి నాకు కావాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి ఈ జడమైన బుద్ధి ఈ కలయికను ఒప్పుకుంది. బుద్ధి కూడా ఈ కలయికకు ఎదురు చూస్తోంది. బుద్ధి స్వతంత్రంగా పనిచేయలేదు, బుద్ధి జడం కాబట్టి తనంతటి తాను వెలగలేదు. ఇలాంటి లోపాలు ఎన్నెన్నో బుద్ధిలో ఉన్నాయి. ఆ లోపాలన్నిటినీ మనసులో ఉంచుకుని ఈయన కలిశాడు అంటే నా పంట పండింది అని అనుకుని సంతోషించింది. ఇత్థం పురంజనం నారీ యాచమానం అధీరవత్ అభ్యనందత తం వీరం హసంతి వీరమోహిత అని నారద మహర్షి గారు కూడా
ఇదే విషయాన్ని చెప్పారు. జీవుడికి అవసరం లేదు, జీవుడు బుద్ధిని అడగవలసిన అవసరం లేదు, అయినా అడిగాడు. బుద్ధికి జీవుడి యొక్క అవసరం ఉంది, అందువల్ల నవ్వుకుంటూ దాన్ని ఒప్పుకుంది అని. ఈ బుద్ధి జీవుడు ఎదురకుండా ఉండేటువంటి బుద్ధి అన్నీ తెలిసినటువంటి బుద్ధి కాదు, తత్వజ్ఞానాన్ని అందుకున్న స్థాయిలో ఉన్న బుద్ధి కాదు, ఇది మధ్యమ స్థాయిలో ఉన్నటువంటి బుద్ధి. అందువల్ల సమాధానం ఏమని చెప్పింది అంటే, న విదామ వయం సమ్యక్ కర్తారం పురుషర్షభ ఆత్మనశ్చ పరస్యాపి గోత్రం నామచ యత్కృతం అని చెప్పింది. సమాధానం చెప్పింది అంటే, జీవుడు ఇంతకుముందు నువ్వెవరివి అని ప్రశ్న అడిగాడు కదా, ఆ ప్రశ్నకి సమాధానం ఈ శ్లోకంలో చెప్పింది. ఏమని చెప్పింది? నవిదామ వయం సమ్యక్ కర్తారం పురుషర్షభ. పురుషర్షభ, ఓ జీవుడా, నా తండ్రి ఎవరు అని నాకు తెలియదు. నవిదామ వయం కర్తారం, నా తండ్రి లేదా నన్ను ఎవరు తయారు చేశారు అని నాకు తెలియదు. ఆత్మనశ్చ పరస్యాపి గోత్రం, నాకు కానీ నా ఎదురుకుండా ఉండేటువంటి నీకు కానీ కారణ పరంపర ఎలాంటిది, గోత్రం కారణ పరంపర ఎలాంటిది అని నాకు తెలియదు. నామచ యత్కృతం, అసలు నన్ను ఎవరు తయారు చేసి పెట్టారు, ఎవరు తయారు చేసి నాకు బుద్ధి అనే పేరు పెట్టారు అని కూడా నాకు తెలియదు అని సమాధానం చెప్పింది. ఏమని చెప్పింది? ఓ జీవుడా, నేను బుద్ధిని, నన్ను ఎవరో తయారు చేసి ఇక్కడ పెట్టారు, అంతవరకు సరే. నన్ను తయారు చేసిన వాళ్ళు నా మూల కారణం అనేదాన్ని కనుక నేను అన్వేషించుకుంటూ వెళితే నా ఉనికికే ప్రమాదం ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది, నేనే లేకుండా పోతాను. నా మూల కారణం ఏంటో నేను తెలుసుకుంటే నేను ఇంకా మిగలను. కాబట్టి సమ్యక్ కర్తారం భయం నవిదామ, నా మూల కారణాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం నేను ఎప్పుడు చేయలేదు, నేను చేయను కూడా, నాకు తెలియదు కూడాను. అసలు మూల కారణం కూడా కాదు, కారణ పరంపర ఏంటి అని కూడా నేను ప్రయత్నం చేయలేదు, తెలుసుకోవటానికి ప్రయత్నం చేయలేదు. నా కారణ పరంపరలో ఎవరెవరున్నారు, నేను, నా పైన మహత్తత్వము, అహంకారము, మూల ప్రకృతి, ఆ పైన ఇలాంటి మెట్లు కింద నేను ఎప్పుడూ చూసుకోలేదు, అలాంటి పని నేను చేయలేదు. ఆత్మనశ్చ పరస్యాపి గోత్రం నామచ యత్కృతం, నాకు ఈ పేరు ఎవరు పెట్టారని కూడా నేను ఎప్పుడూ వెతకలేదు. పేరు పెట్టిన వాళ్ళు ఎవరు అని వెతికినా సరే నా ఉనికికి ప్రమాదం ఉంది. అదే సమయంలో నీకు కారణం ఎవరు, నీ కారణ పరంపర ఏది, నీకు ఈ జీవుడని పేరు పెట్టిన వారు ఎవరు అని కూడా నాకు తెలియదు. కోర్స్ నీకు వీళ్ళెవరూ లేరు అనే విషయం కూడా ఉంది. నీకు కారణం ఇంకోళ్ళు లేరు, నువ్వు శాశ్వతుడైనటువంటి వాడివి. నీకు కారణ పరంపర ఉండేందుకు అవకాశమే లేదు. నీకు జీవుడు అనే పేరు ఇంకొకళ్ళు పెట్టడానికి వీల్లేదు, నువ్వే పెడితే ఇంకొకరికి పెట్టాలి, కానీ నీకెవరూ పేరు పెట్టడానికి వీల్లేదు. కాబట్టి నా పేరు కానీ, నీ పేరు కానీ, నా మూల కారణం కానీ, నీ మూల కారణం కానీ, నా కారణ పరంపర కానీ, నీ కారణ పరంపర కానీ నాకేం తెలియదు. నాకు ఆ విషయంలో, తత్వం విషయంలో పెద్దగా ప్రవేశం లేదు. తత్వ విషయంలో నాకు ప్రవేశం ఏర్పడితే నా ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది అని సమాధానం చెప్పింది. న విదామ వయం సమ్యక్ కర్తారం పురుషర్షభ ఆత్మనశ్చ పరస్యాపి గోత్రం నామచ యత్కృతం అనే శ్లోకంలో. నీకేం తెలుసు అని అడిగితే మాత్రం ఇంత చెప్పింది. ఇహాద్య సంతమాత్మానం విదామ న తతఃపరం ఏనేయం నిర్మిత వీర పురీ శరణమాత్మనః అని. ఇహ అద్య సంతమాత్మానం విదామ, నేను బుద్ధిని, నేను ఈరోజు ఇక్కడున్నాను అని మాత్రమే నాకు తెలుసు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు నాకు తెలుసు, ముందు వెనక నాకేం తెలియవు. నా తతఃపరం, దాని తర్వాత, దాని మీద, దాని పైన నాకేమీ తెలియదు. కానీ నాకు ఇంకోటి కూడా తెలుసు, ఇయం పురి శరణం ఆత్మనః, నేను ఉండటానికి ఒక ఆశ్రయం ఉండాలి, ఒక నగరం ఉండాలి, ఒక శరీరం ఉండాలి. శరీరం లేకపోతే నేను పని చేయలేను, శరీరం కంటే బయట నాకేమీ స్వాతంత్ర్యం ఉండదు, శరీరంలో ఉంటేనే నేను పని చేయగలుగుతాను. పురి శరణం ఆత్మనః, ఇది నా ఎదురుకుండా ఉంది, ఇది నీకు కూడా ప్రవేశానికి యోగ్యంగా ఉంది, ఇది మనిషి తాలూకు శరీరం, ఇది మాత్రం నాకు తెలుసు. నేను బుద్ధిని,
నేను బాగా పని చేయాలి అంటే ఒక శరీరం ఉండాలి. బాగా పని చేయాలి అంటే మాత్రం అది మనిషి శరీరం అయి ఉండాలి. ఎదుర్కొన్నా ఉన్నది మనిషి శరీరం కాబట్టి ఈ మనిషి శరీరం నాదే, నేను బాగా పనిచేయటానికి వీలుగా ఉండేదే అని మాత్రం నాకు తెలుసు అని చెప్పింది. ఇది ఎవరు చేశారు? ఈ నగరాన్ని, ఈ శరీరాన్ని ఎవరు తయారు చేశారు అంటే ఏనేయం నిర్మిత వీర పురీ శరణమాత్మనః న విదామా, అది మాత్రం నాకు తెలియదు. ఇది మాత్రం నాకు తెలిసిన విషయం కాదు. ఎవరు ఈ శరీరాన్ని తయారు చేశారు అంటే ఎప్పుడో విన్నట్టు గుర్తు. వాళ్ళందరూ వాదించుకుంటున్నారు. కొంతమంది కాలం ఈ శరీరానికి కర్త అన్నారు, శరీరాన్ని కాలం తయారు చేస్తుంది అని అన్నారు. కొంతమంది స్వభావ సిద్ధంగా ఈ శరీరం ఏర్పడుతుంది అన్నారు. కొంతమంది ఏమో కర్మల ద్వారా ఆయా జీవులు శరీరంలోకి ఇంతకుముందు శరీరాల్లోకి చేరినప్పుడు చేసే కర్మల ద్వారా శరీరం ఏర్పడుతుంది అన్నారు. కొంతమంది ఏమో ఇవన్నీ కాదు, మూల ప్రకృతి ఒకటి ఉంది కదా, ఆ మూల ప్రకృతి ద్వారా ఇది ఏర్పడుతుంది అన్నారు. కొంతమంది ఏమో ప్రకృతి అని విడిగా చెప్పద్దు, గుణాహ అని చెప్పండి, సత్వము రజస్సు తమస్సు అని చెప్పండి అని కొంతమంది అన్నారు. కొంతమంది వీళ్ళెవ్వరూ పనికిరారు, ఈశ్వరుడు పరమేశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ఈ నగరాన్ని తయారు చేశాడు, ఈ శరీరాన్ని తయారు చేశాడు అని కూడా అన్నారు. అవన్నీ విన్నట్లు గుర్తే తప్ప వీళ్ళలో నిజంగా ఎవరు ఈ శరీరాన్ని తయారు చేశారు అని నాకు తెలియదు. ఈ శరీరం ఎలా వచ్చింది, ఈ శరీరానికి మూలమేంటి అని నాకు తెలియదు. అలా గనక మూలం తెలిస్తే మళ్ళీ నా ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది, అందుకని నేను తెలుసుకోలేదు అని చెప్పింది. ఇహాద్య సంతమాత్మానం విదామ న తతఃపరం ఏనేయం నిర్మితా వీర పురీ శరణమాత్మనః అని. బుద్ధి అనేదానికి మామూలు దశల్లో దాని మూల కారణం కానీ, ఆ బుద్ధి ఉన్నటువంటి శరీరం తాలూకు మూల కారణం కానీ తెలిసేందుకు అవకాశం ఉండదు. బుద్ధి తన మూల కారణాన్ని, శరీరం తాలూకు మూల కారణాన్ని వెతుక్కుంటూ పోయే మాట అయితే ఈ బుద్ధి ఉనికిని కోల్పోతుంది అనేది ఈ 2 శ్లోకాల్లోనూ ఉండేటువంటి ప్రధానమైన అంశం. ఈ అంశాన్ని చెప్పిన తర్వాత ఏతే సఖాయ సఖ్యోమే నరానార్యశ్చ మానద సుప్తాయాం మయి జాగర్తి నాగోయం పాలయన్ పురీం అనే పై శ్లోకంలో పురంజనుడు అనేటువంటి జీవుడు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది. నీ చుట్టూ ఉన్న ఈ పరివారం ఎవరు అని అడిగాడు ఆయన. అలాగే ఈ 5 పడగల పాము ఏమిటి అని అడిగాడు. దానికి మాత్రం సమాధానం చెప్పింది. ఆ సమాధానం కూడా సుమారుగానే చెప్పింది. ఏతే సఖాయ సఖ్యోమే నరా నారియశ్చ మానద, వీళ్ళందరూ నా స్నేహితులు. ఎవరు? ఇందులో మగవాళ్ళు ఉన్నారు, అంటే ఇంద్రియాలున్నాయి, ఇవి నా స్నేహితులే, నేను చెప్పినట్లు వింటాయి. ఆ ఇంద్రియాల తాలూకు వృత్తులు ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వృత్తులు, వాళ్ళ పరిణామాలు అవి కూడా నా స్నేహితురాళ్లే. లేదా వీళ్ళందరూ నా పరివారం కిందకే వస్తారు, వీళ్ళందరూ నేను ప్రేరణ చేస్తే పనిచేస్తారు. ఏతే సఖాయ సఖ్యోమే నరా నారియశ్చ మానద, ఇంతమంది పరివారం నాకున్నారు కాబట్టి 11 ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలకు 100ల కొద్దీ మార్పులు, జ్ఞానాలు, అబ్బో చాలా హడావిడి ఉంది కాబట్టి నువ్వు నన్ను గౌరవించవలసిందే. నేను ఒక్కదాన్నే వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నాను అంటే నన్ను గౌరవించవలసిందే అని అంది. ఈ 5 పడగల పామంటే ఏంటి అంటే మాత్రం సుప్తాయాం మయి జాగర్తి నాగోయం పాలయన్ పురీ అని చెప్పింది. నాగ, ఇది ప్రాణం, ఈ ప్రాణం సుప్తాయాం మయి జాగర్తి, నేను నిద్రపోతుంటే ఇది కాపలా కాస్తుంది, ఇది మేల్కొని ఉండి కాపలా కాస్తుంది. సుప్తాయాం మయి జాగర్తి నాగోయం పాలయన్ పురీం, కాపలా కాస్తుంది. నాకు మాత్రమే కాపలా కాదు, మొత్తం శరీరానికి కూడా కాపలా కాస్తుంది. నాకు మొత్తం 3 దశలున్నాయి. 3 దశల్లో ఒక దశలో నేను మేల్కొని ఉంటాను. మేల్కొన్నప్పుడు దాదాపుగా నేనే చూసుకుంటూ ఉంటాను. మేల్కొన్నప్పుడు కూడా ఈ ప్రాణం రక్షిస్తుంది, అది వేరే సంగతి. నేను మేల్కొన్నప్పుడు నా బాధ్యతలోనే ఉంటుంది, పెద్ద హడావిడేం లేదు. నేను నిద్రపోయే సందర్భాలు 2 ఉంటాయి. ఒకటి, ఇంద్రియాలన్నీ మొరాయించి మేము పనిచేయలేము అన్నప్పుడు నేను ఒక సెమీ స్లీప్లోకి వెళ్తాను. సెమీ స్లీప్ స్టేట్ అనుకోవచ్చు.
అలాంటి స్టేట్లోకి వెళ్తాను. దాన్ని స్వప్నావస్థ అని పిలుస్తారు. ఆ స్వప్నావస్థలో నేను నాలోనే రకరకాల మార్పులను తెచ్చి నాలో ఉండే సంస్కారాలన్నిటినీ వాడి 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 రకరకాల దృశ్యాలను నేను చూస్తూ నీకు చూపిస్తూ ఉంటాను. అలాంటప్పుడు ఈ ప్రాణం నా శరీరాన్ని సంరక్షిస్తూ ఉంటుంది. నేను కొంచెం కార్యవ్యగ్రంగా ఉంటాను కాబట్టి, నేను మొత్తం శరీరం మీద దృష్టి పెట్టలేను కాబట్టి నాకు ఈ నాగం సహాయం చేస్తుంది. అలాగే నేను నిద్రపోయేటువంటి ఇంకొక సందర్భం కూడా ఉంది, సుషుప్తి అవస్థ అంటారు. అప్పుడు నేను పని చేయను. నేను నా 10 మంది సహచరులు ఇంద్రియాలు, 11వ సహచరుడు మనస్సు అందరము కూడా నిద్రపోయి ఉంటాము. అప్పుడు మేము అస్సలు పని చేయని దశల్లో కూడా ఈ ప్రాణం అనేటువంటి నాగం శరీరాన్ని విడిచి బయటికి వెళ్లకుండా తాను శరీరాన్ని సంరక్షిస్తూ ఉంటుంది. శరీరం మాత్రం గాలితో ఊగుతూ ఉంటుంది. నాకుండే 3 దశల్లోనూ ఈ ప్రాణం నన్ను వెంటాడి ఉంటుంది. మొదటి దశలో నేనే అన్ని పనులు చేయగలను. 2వ దశలో నాకు పూర్తిగా స్వాతంత్ర్యం ఉండదు. 3వ దశలో అసలు నేనే పని చేయను, నేనే నిద్రపోతూ ఉంటాను. అలా 3 దశల్లోనూ ఈ ప్రాణం మాత్రం శరీరాన్ని కాపలా కాస్తుంది, నన్ను వెంటాడి నాకు రక్షణగా ఉంటుంది అని చెప్పింది. బుద్ధి పనిచేసినా పనిచేయకపోయినా ప్రాణం మాత్రం ఈ శరీరంలో నిరంతరం పనిచేస్తూ ఉంటుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో బుద్ధి ద్వారానే మహర్షి గారు చెప్పించి ఏతే సఖాయ సఖ్యోమే నరా నార్యశ్చ మానద సుప్తాయాం మయి జాగర్తి నాగోయం పాలయన్ పురి అని అంటున్నారు. బుద్ధి ద్వారా అనిపిస్తున్నారు. బుద్ధి అంటోంది, ఇవన్నీ కాదు, దిష్ట్యాగతోసి భద్రంతే గ్రామ్యాన్ కామాన్ అభీప్ససే ఉద్వహిష్యామి తాంస్తేహం స్వబంధుభి అరిందమా అని. దిష్ట్యా అదృష్టం కొద్దీ ఇక్కడికి వచ్చావు. నువ్వే చేసుకున్న కర్మలవి గత జన్మల్లో ఎక్కడో, ఆ కర్మలకు ఫలితంగా నువ్వు నాతో కలిశావు. దిష్ట్యా ఆగతోసి భద్రంతే, నీకు మంచే జరుగుతుంది. నీకు మంచి ఏంటి అంటే నువ్వు అనుకున్నది నువ్వు పొందటం అని. ఏం పొందుతావు అంటే ఏమనుకున్నావో అదే పొందుతావు. గ్రామ్యాన్ కామాన్ అభీప్ససే. గ్రామ్యాన్ ఇంద్రియ గ్రామం, ఇంద్రియాల యొక్క సమూహం. ఆ ఇంద్రియాల సమూహం ద్వారా అందుకోవలసినటువంటి కామాన్ కోరికలను అభీప్ససే నువ్వు కోరుకుంటున్నావు, వాటిని పొందుతావు అంటే ఉద్వహిష్యామి తాంస్తేహం, నేనే వాటిని నీకు అందిస్తాను, నేనే వాటిని నీకు సంపాదించి పెడతాను. తాంస్తేహం స్వబంధుభి, నేను మాత్రమే కాదు, నా బంధువులు ఉన్నారు కదా, నా పరివారం ఉంది కదా, మనస్సు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాల తాలూకు వృత్తులు ఉన్నాయి, మేమందరము కలిసి నీకు కావలసినవన్నీ సంపాదించి పెడతాము. అరిందమా, నువ్వు కాస్త అంతఃశత్రువులని అణగదొక్కుని మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని నీకు కావలసిన భోగాలను నువ్వు అనుభవించు అని బుద్ధి అంది. జీవుడు తన చివరి మాటలో అడిగాడు, నువ్వు నీ పని మొదలుపెట్టు, నీ విషయ ప్రదర్శనను ప్రారంభించు అని అడిగాడు. ఆ దానికి సమాధానంగా అన్నట్లుగా నేను విషయ ప్రదర్శన చేస్తాను అన్నట్లుగా ఈ శ్లోకంలో చెప్తోంది బుద్ధి. దిష్ట్యా ఆగతోసి భద్రంతే గ్రామ్యాన్ కామాన్ అభీప్ససే, నువ్వదే నన్ను కోరావు. ఉద్వహిష్యామి తాంస్తేహం స్వబంధుభి అరిందమా అని. ఒకవేళ నీకు గనక నువ్వు అనుకున్న భోగాలు ఈ శరీరంలో రాకపోతే దానికి కారణం నేను అని అనుకోవద్దు. నీకున్న మిగతా శత్రువులు అంతఃశత్రువులు అని అనుకో. పక్కవాడు బాగా సుఖంగా ఉన్నాడు అని ఏడుస్తూ కూర్చుంటే నీకు ఉన్న కాస్త సుఖం కూడా దక్కదు. దానికి కారణం నేను నీకు సుఖాన్ని అందించలేదు అని కాదు. పక్కవాడిని చూసి ఏడుస్తూ నువ్వు కూర్చున్నావు, నువ్వు నీ శత్రువులను అనగదొక్కుకోలేకపోయావు అనే అర్థము. నీకు నేను సుఖాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను, కానీ నువ్వు మాత్రం దాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉండు అని చెప్పింది. అలాగే ఇమాం త్వమధితిష్ఠస్వ పురీం నవముఖీం విభో మయోపనీతాన్ గృహానః కామభోగాన్ శతం సమాహ అని చెప్పింది. నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు నేను కలుద్దాము, కలిసి ఈ నగరానికి వెళదాము.
నగరం అంటే శరీరం, శరీరంలోకి ప్రవేశిద్దాము. శరీరంలోకి ప్రవేశించడం అంటే నేను ఎప్పుడో ప్రవేశించేసినట్లే, ఎందుకంటే నాదే ఈ శరీరం, నేను ఇక్కడ తప్ప ఇంకెక్కడా ఉండలేను. నువ్వు రావాలి, అదే బాకీ. కాబట్టి ఇమాం త్వం అధితిష్ఠస్వ, ఈ శరీరాన్ని నువ్వు ప్రవేశించి దాన్ని వెలిగించు. ఇమాం త్వం అధితిష్ఠస్వ. పురీం నవముఖీం, ఇది 9 చిల్లులతో 9 ఇంద్రియ మార్గాలు, 9 ఆయా ఇంద్రియాలు బయటకు వచ్చేటువంటి మార్గాలతో ఉంది ఈ శరీరం. ఈ శరీరాన్ని నువ్వు వెలిగించు, ఈ శరీరంలోకి నువ్వు ప్రవేశించు. విభో, నాతో కలిసే ప్రవేశించాలి, నేను లేకుండా నువ్వు ప్రవేశించలేవు. బుద్ధి లేకుండా, బుద్ధి అనేటువంటి నేను లేకుండా నువ్వు ఈ శరీరంలోకి ప్రవేశించలేవు. నాతో కలిస్తేనే, నాతో కలిసి నీ రూపాన్ని మార్చుకుంటేనే, వివిధం భవతి అనే తీరులో నువ్వు నీ రూపాన్ని మార్చుకుంటేనే శరీరంలోకి ప్రవేశించగలవు, లేకపోతే శరీరంలోకి ప్రవేశించే అర్హతే నీకు లేదు. కాబట్టి నాతో కలువు, కలిసి శరీరంలోకి ప్రవేశించు. మయోపనీతాన్ గృహానః, నేను రకరకాల భోగాల్ని, రకరకాల జ్ఞానాల్ని, ఆలోచనల్ని, సంస్కారాల్ని ఏవేవో తెస్తాను, అన్నీ చెత్త తెస్తాను, కొన్నైనా మంచి చేస్తాను, ఏదో తీసుకొస్తాను. వాటన్నిటినీ గృహానః, నువ్వు స్వీకరించి తీరవలసిందే. ఒకసారి ప్రవేశించిన తర్వాత స్వీకరించవలసిందే. కామభోగాన్, నువ్వు కోరిన భోగాలన్నింటినీ నేను ఇస్తాను. శతం సమాహ, 100 ఏళ్ల పాటు నిర్విరామంగా పని చేస్తూనే ఉంటాను, నువ్వు వాటిని అనుభవిస్తూ ఈ శరీరంలో ఉండు అని చెప్పింది. ఇమాం త్వం అధితిష్ఠస్వ పురీం నవముఖీం విభో మయోపనీతాన్ గృహానః కామభోగాన్ శతం సమాహ అని అంది. అయితే ఈ బుద్ధి అనే ఆవిడ, బుద్ధి పూర్తిగా మంచిది అని కూడా చెప్పలేము, అలాగని పూర్తి చెడ్డది అని కూడా చెప్పలేము. పూర్తిగా మంచిదాన్ని కాను అని తానే చెప్పేసుకుంది. నా ఉనికికే భంగం ఏర్పడే మాట అయితే నేను ఆ జోలికి పోను, నేను నా మూలం ఏంటి అని వెతకను అని చెప్పేసింది. కాబట్టి పూర్తి మంచిది కాదు, అలాగని పూర్తి చెడ్డది, పూర్తిగా తామసమైంది కూడా కాదు. ఈ బుద్ధి ప్రధానంగా సత్వము రజస్సు కలిస్తే ఉండేటువంటి రూపం. దీన్నే మధ్యస్థంగా ఉండటం అని మనం అనుకోవచ్చు. మధ్యస్థంగా సత్వరజో గుణాలు కలిసి ఉన్నటువంటి బుద్ధి. కాబట్టి సత్వరజో గుణాలు కలిస్తే ఎలాంటి ఆలోచనలు చేస్తుందో అలాంటి ఆలోచనలను తన మాటలతో చెప్తోంది. ఏమని చెప్తోంది? కమ్ను త్వదన్యం రమయే హ్యరతిజ్ఞం అకోవిదం అసంపరాయాభిముఖం అశ్వస్తన విధం పశుం. నేను బుద్ధిని, నేను జీవుడు నీతో కలిసి ఒక శరీరంలోకి ప్రవేశించాలి అంటే ఏ రకమైన శరీరంలోకి ప్రవేశించాలి? అరతిజ్ఞం, కష్ట నష్టాలు లేదా లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు ఎక్కువగా లేనటువంటి, చాలా తక్కువ స్థాయిలో, చాలా నీచమైన స్థాయిలో ఉండేటువంటి వృక్షాలు మొదలైన శరీరాల్లోకి ప్రవేశించలేను కదా. నేను దాన్ని వృక్ష శరీరం నాకు కావాలి అని కోరుకోలేను కదా. త్వదన్యం కం రమయే, నువ్వు కాకపోతే, నీతో కలిసి ఈ శరీరంలోకి రాకపోతే ఇంకా వేరే ఏ శరీరాన్ని కోరుకోవాలి? వృక్ష శరీరాన్ని కోరుకోవాలా? కోరుకోలేను. అది పూర్తిగా తామసమైనటువంటి శరీరం, అందులో సుఖం చాలా లేశమాత్రంగా ఉంటుంది, కష్టం అనుభవించడమే ఎక్కువగా ఉంటుంది. అందుకని అరతిజ్ఞం, ఆ శరీరం పనికిరాదు. పోనీ సుఖ దుఃఖాలు కొంచెం ఎక్కువగా ఉన్న పశ్వాది శరీరాలని, వాటిని ప్రవేశిద్దామా అనుకుంటే అకోవిదం, వాటిల్లో వివేకం అనేది ఉండదు, విశేష జ్ఞానం ఉండదు. వాటికి జన్మతః సంక్రమించినటువంటి జ్ఞానాలే తప్ప కొత్తగా ఏర్పడేటువంటి జ్ఞానాలు ఉండవు. ఎవరైనా సరే పశువులకి ట్రైనింగ్ ఇవ్వగలరు, కానీ పశువులకి చదువు చెప్పలేరు. పశువులకి ఎడ్యుకేషన్ అనేది ఉండదు. పశువులని కావాలంటే ట్రైనప్ చేసుకోవచ్చు. వాటిల్లో సహజంగా ఉండేటువంటి జ్ఞానాన్ని మనకు వీలుగా మలుచుకోవచ్చు. కాబట్టి అవి అకోవిదాలు. ఆ శరీరాలలో నేనేం చేస్తాను, నా పెద్ద పనే ఉంటుంది, నాకు ఏదో అలా చేలో పడిపోతున్నట్లు పోవటమే తప్ప నన్ను వాడవలసిందేమీ ఉండదు.
కాబట్టి ఆ శరీరాన్ని కూడా నేను కోరుకోలేను. అలాగని అసంపరాయాభిముఖం, ఏ మానవుణ్ణి పడితే ఆ మానవుణ్ణి నేను చేరలేను, ఏ మానవుడి శరీరంలో పడితే ఆ మానవుడి శరీరంలో కూడా నేను ఇమడలేను. ఎలాంటి మానవుడి శరీరంలో నేను ఇమడలేను అంటే అసంపరాయ అభిముఖం, మృత్యోహో అభిముఖం. సంపరాయ అంటే మృత్యువు, మృత్యు అభిముఖంగా లేనటువంటి వాడు అంటే మరణానికి భయపడనటువంటి వాడు, మరణం తర్వాత ఏదో ఉంటుంది అని భయపడనటువంటి వాడు, మరణం తర్వాత ఏదో ఉంటుంది కాబట్టి అది మంచిగా ఉండేటట్లుగా ఇప్పుడు నడుచుకోవాలి అని అనుకోని వాడైతే అలాంటి వాడి శరీరంలో నేను ఇమడలేను. అసంపరాయ అభిముఖం, అది నాకు పనికిరాదు. అశ్వస్తన విధం, రేపు అనేది ఉంది, రేపు అనేది ఉంటుంది, ఆ రేపుని జాగ్రత్త చేసుకోవాలి అనే జ్ఞానం లేనివాడైతే, అంటే ధర్మం మీద బుద్ధి లేనివాడైతే, అధార్మికుడైతే అలాంటి అధార్మికుడి శరీరంలో నేను ఇమడలేను. పశుప్రాయంగా పశువులు ఎలా జీవిస్తాయో అలా జీవించే మనిషి అయితే వాళ్ళు కూడా నేను ఇమడలేను. పశువులు ప్రవర్తించేవాడికి బుద్ధి అనే నా అవసరం ఏముంటుంది? ఏదో పశువులు ప్రవర్తించినట్టు వాడు చేలో కొట్టుకుపోతూ ఉంటాడు కదా. కాబట్టి అలాంటి వాళ్ళలోనూ ఇమడలేను. ఏమీ జ్ఞానం లేని పశువుల్లోనూ ఇమడలేను, పశువుల్లా ప్రవర్తించే వాళ్ళలోనూ ఇమడలేను, ధర్మం మీద దృష్టి లేని వాళ్ళలోనూ ఇమడలేను, మృత్యు అంటే భయం లేని వాళ్ళలోనూ ఇమడలేను, అలాగని వృక్ష శరీరాల్లో ఇమడలేను, ఎక్కడా ఇమడలేను. కాస్త మంచితనం ఉన్నటువంటి వాళ్ళలోనే నేను ఇమడగలను. దానికి నువ్వు తగిన వాడివి కాబట్టి నిన్ను కలవమంటున్నాను, ఈ శరీరంలోకి నాతో కలిసి అడుగులేయమంటున్నాను అని చెప్పింది. కన్ను త్వదన్యం రమయే హ్యరతిజ్ఞం అకోవిదం అసంపరాయాభిముఖం అశ్వస్తన విధం పశుం అనేటువంటి ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలతో ఈ భావాన్ని బుద్ధి వ్యక్తం చేస్తుంది. కొంచెం ఇంకొక కోణంలో చూసుకుంటే, బుద్ధి అనే దాన్ని వాడకపోతే ఏం ఉపయోగం? బుద్ధిని వృక్షాలు, చెట్లు వాడుకోలేవు, పశువులకు కూడా బుద్ధితో ప్రయోజనం లేదు, ఎందుకంటే వాటికి సహజంగా వచ్చిన జ్ఞానం తోసేస్తోంది కాబట్టి. కానీ వాటికి బుద్ధిని వాడే అవసరం ఏమీ ఉండదు. అలాగే మృత్యు అంటే భయం లేని మనుషులకి, ధర్మం మీద శ్రద్ధ లేని మనుషులకి, పశువుల్లాగా జీవిద్దామని అనుకునే వాళ్ళకి బుద్ధితో పనేముంది? బుద్ధితో పని అనేది ఏముంది అని తెలుసుకుని కదా ప్రవర్తించాలి. బుద్ధితో ఏం పని? ధర్మం ఏంటి, అధర్మం ఏంటి అని తెలుసుకోవటం, తెలుసుకుని ధర్మంగా ఉండటం, ఏదో ఎప్పటికైనా మరణం వచ్చేస్తుంది అని కాస్తంత భయపడి ఆ మరణం వచ్చే లోపలే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకోవటం, ఏదో మంచి పనులు చేయాలని అనుకోవటం, పశువులా కాకుండా మనిషిలా జీవించాలని అనుకోవటం, మరీ చెట్లా కాకుండా కొంచెం సుఖదుఖాలను కనిపెట్టాలని అనుకోవటం, ఇవన్నీ ఉండాలి కదా. ఉన్నప్పుడే కదా బుద్ధిని వాడుతున్నట్లు అనేటువంటి కోణం కూడా ఇందులో ఉంది. అయితే ఆ కోణం కొంచెం తక్కువగా ఉండేటువంటి కోణం. బుద్ధి యొక్క సత్వరజస్తమో గుణాల యొక్క మిళితమైన స్వరూపం అనేదే ప్రధానమైన కోణం ఈ శ్లోకంలో. ఆ కోణాన్నే పై శ్లోకంలో బుద్ధి చూపిస్తోంది. నాతో కలిసి ఈ శరీరంలోకి ప్రవేశిస్తే ధర్మో హ్యత్రార్థ కామౌ చ ప్రజానందోమృతం యశః లోకా విశోకా విరజాః యాన్న కేవలినో విదుః అని. అత్ర ఈ శరీరంలో నీతో కలిసి నేను ప్రవేశించబోతున్నటువంటి మనిషి శరీరంలో ధర్మం చేసుకోవడానికి అవకాశం ఉంది. నేను ధర్మాచరణ చేయమనే నిన్ను కూడా ప్రోత్సహిస్తాను. ఈ శరీరంలోకి ప్రవేశించిన వాళ్ళు ఎవరైనా సరే ధర్మాచరణ చేయాలే అనే ప్రవృత్తే, అలాంటి ప్రేరణే నాది ప్రాథమికంగా ఉంటుంది. ఆ ధర్మం ద్వారా వచ్చినటువంటి అర్థం, కామం, దాన్ని తీర్చుకోమని చెప్తాను. న్యాయంగానే డబ్బులు సంపాదించమని నేను చెప్తాను, న్యాయంగానే నీకున్న కోరికలను తీర్చుకోమని చెప్తాను. ప్రాథమికంగా అన్యాయాలు చేయమని, అధర్మంగా ప్రవర్తించమని నేను చెప్పను. ధర్మోహి అత్ర అర్థకామౌచ. ఈ శరీరంలోకి నువ్వు నేను కలిసి ప్రవేశిస్తేనే ప్రజానంద, సంతానం ద్వారా కలిగేటువంటి ఆనందం కలుగుతుంది. ఈ శరీరంలోకి మన ఇద్దరం కలిసి ప్రవేశిస్తేనే అమృతం,
అనేటువంటి ఆనందం కలుగుతుంది. యశః, కీర్తి కూడా దీనివల్లనే వస్తుంది. బుద్ధి లేని శరీరానికి, లేకపోతే జీవుడు ప్రవేశించని శరీరానికి కీర్తి ఏముంటుంది? కాబట్టి మన ఇద్దరం ప్రవేశిస్తే ఇవన్నీ ఉంటాయి. లోకా విశోకా విరజాహ, నువ్వు గనక ఈ శరీరంలోకి నాతో కలిసి ప్రవేశిస్తే, ధర్మాచరణ చేస్తే, నేను చెప్పినట్లుగా వింటే, ధర్మాన్నే ఆచరిస్తూ పోతే, అబ్బో మంచి లోకాలు ఉన్నాయి, ఎన్నెన్నో లోకాలు, ఆ లోకాల్లో ఇంతకంటే ఎక్కువ సుఖం అనుభవించవచ్చు. సుఖం కోసం కదా నన్ను వెంటపడ్డావు, నా వెంటపడ్డావు, వెంపర్లాడావు. ఆ సుఖాలు, ఇంకా పెద్ద సుఖాలు ఉండే వాటిని నేను చేర్చగలను, నీకు అందించగలను, నువ్వు నా మాట వింటే చాలు అని ఈ శ్లోకంలో ఈ భాగం వరకు చెప్పు. అంటే ఈ శరీరంలోకి నువ్వు ప్రవేశిస్తే నాతో పాటు ధర్మ అర్థ కామాలు అనేటువంటి 3 పురుషార్థాలను నీకు అందించడానికి నేను తోడ్పడతాను లేదా అందిస్తాను. అంతేకాదు ధర్మంలో కూడా పై మెట్లు నేను ఎక్కిస్తాను అని చెప్పింది. మరి ధర్మార్థ కామాలు అంటున్నావు, 3 కాదు కదా పురుషార్థాలు, 4వది కూడా ఉంది, మోక్షం అనేది ఉంది కదా, దాని గురించి మాట్లాడు అంటే దాని గురించి నేను మాట్లాడను అని చెప్పేసింది. ఎందుకంటే దాన్ని గురించి ఎవరు మాట్లాడతారు? కేవలినః, అంటే నిరంతరం అదే ప్రయత్నంతో ఉండేవాళ్ళు, కేవలం ఆ ప్రయత్నమే ఉండేవాళ్లే మాట్లాడతారు. కేవలం ఆ ప్రయత్నమే ఉంటే నేను వాళ్ళలో ఎమడలేను, ఎందుకంటే నా ఉనికికి ప్రమాదం. వాళ్ళు పట్టించుకోని విషయాలని మాత్రమే నేను చెప్పగలను. వాళ్ళు పట్టించుకోని విషయాలు ఇవన్నీ: ధర్మ అర్థ కామాలు, అలాగే ప్రజానంద, అమృతం, యశ, లోకాహ విశోకాహ విరజాహ, ఇవి వాళ్ళు పట్టించుకోనటువంటి విషయాలు. యాన్న కేవలినః, ఆ ప్రయత్నశీలతతో ఉండేవాళ్ళు, నిరంతర ప్రయత్నం చేసేవాళ్ళు వీటిని పట్టించుకోరు. వాటిని గురించే నేను మాట్లాడతాను. వాళ్ళు పట్టించుకునే విషయాన్ని నేను ప్రస్తావన చెయ్యను. నాకు అది విరుద్ధమైన విషయము, నా ఉనికికే అది ప్రమాదకరము అని చెప్పేసింది. బుద్ధి, మనకు అందినటువంటి బుద్ధి మధ్యస్థంగా ఉంటుంది. మధ్యస్థంగా ఉండే బుద్ధి పూర్తిగా చెడ్డ బుద్ధి కూడా కాదు. ఈ మధ్యస్థంగా ఉండే బుద్ధి మనల్ని ధర్మం వైపు నడవమనే ప్రోత్సహిస్తుంది. మనం ఆ బుద్ధిని ఏమైనా పాడు చేస్తున్నామేమో తెలియదు, కానీ బుద్ధి మాత్రం మనల్ని ధర్మం వైపు అడుగులు వేయమనే చెప్తుంది. కానీ మన బుద్ధి మనల్ని మన మూల కారణాన్ని తెలుసుకోమనో, లేకపోతే మోక్షం కోసం ప్రయత్నం చేయమనో ఎప్పటికీ చెప్పదు. తనంతట తాను అది చెప్పదు. దాన్ని మనమే మలుచుకోవాలి, లేకపోతే మనమే ఆ ప్రయత్నాన్ని మొదలు పెట్టుకోవాలి అనేటువంటి సందేశాన్ని ఇందులో ఇవ్వదలిచారు. బుద్ధి ఎప్పుడూ కూడా మోక్షం వైపు నువ్వు మరలు అనే మా బోధ చెయ్యదు. అలాగని బుద్ధి ఎప్పుడూ తప్పులు చేయి అని కూడా చెప్పదు. బుద్ధి ధర్మంగా ఉండు అని చెప్తుంది. దాని మాట వినే మాట అయితే, దాని మాట పట్టించుకునేటట్లయితే ధర్మంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కానీ పై స్థాయి మోక్షానికి మాత్రం అది దారి చూపదు అనే విషయం ఉంది. ధర్మో హ్యత్రార్థ కామౌచ ప్రజానందోమృతం యశః లోకా విశోకా విరజాహ యాన్న కేవలినో విదుహు అనే ఈ శ్లోకం. అంతేకాదయ్యా, ఈ శరీరంలోకి ప్రవేశిస్తే పితృదేవర్షిమర్త్యానాం భూతానాం ఆత్మనశ్చ క్షేమ్యం వదంతి శరణం భవేస్మిన్ యద్గృహాశ్రయ అని కూడా చెప్పింది. భవే, ఈ శరీరంలో మనుష్య జన్మలో ఎన్నెన్నో లాభాలున్నాయి. పితృదేవర్షి మర్త్యానాం భూతానాం ఆత్మనశ్చ, ఈ పితృదేవతలకి, దేవతలకి, ఋషులకి, మనుష్యులకి, తన చుట్టూ ఉండేటువంటి ప్రాణులకి, వీళ్ళందరికీ కూడా క్షేమాన్ని అందించవచ్చు, వాళ్ళకి మంచి చేయొచ్చు. అలాగే శరణం, వాళ్ళందరికీ ఆశ్రయంగా ఉండొచ్చు. అలాంటి అవకాశం ఈ మనిషి జన్మకే ఉంటుంది. కాబట్టి మనుష్య జన్మ చాలా ఉత్తమమైనది. ఆ ఉత్తమమైనటువంటి జన్మని, అందులోనూ గృహాశ్రయ, ఆ మనిషి జన్మలోనూ గృహస్థాశ్రమాన్ని స్వీకరించగలిగితే చాలా మంచి పనులు చేసుకోవచ్చు, అందరికీ లాభదాయకంగా ఉండొచ్చు అని చెప్పింది. దానికి నేను సహకరిస్తాను అని కూడా ఇందులో ఆశ్వాసన ఇస్తోంది. నువ్వు నాతో కలిసి ఈ శరీరంలోకి వస్తే ఇవన్నీ చేసుకోవచ్చు అంటే నేను నిన్ను చేయనిస్తాను, నిన్ను చేసేటట్లుగా నేను ప్రోత్సహిస్తాను, నువ్వు జాగ్రత్తగా ఇవి చేసుకుని లాభపడు అని కూడా చెప్పింది.
అలాగే కానామవీరం విఖ్యాతం వదాన్యం ప్రియదర్శనం న వృణీత ప్రియం ప్రాప్తం మాదృశీ త్వాదృశం పతిం అనే శ్లోకంలో, ఓ చైతన్యమూర్తి, ఓ జీవుడా, విఖ్యాతం వదాన్యం, నీలో ఉండేటువంటి చైతన్య శక్తిని నాలోకి సంక్రమింపజేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, నీ శక్తిని నాకు దానం చేయటానికి సిద్ధంగా ఉన్నావు అంటే ఎంత గొప్పవాడివి, ఎంత గుణవంతుడివి, ఎంత దానశీలివి నువ్వు. ఇలాంటి వాడితో నీతో జత కట్టడానికి నేను ఎందుకు వెనకాడుతాను అని కూడా అంది. నేనేమో బుద్ధిని, ప్రకృతి కార్యాన్ని, జడంగా ఉన్నదాన్ని, నాకు నీ చైతన్య శక్తి అవసరం, నువ్వేమో చైతన్య శక్తిని ఇస్తాను మొర్రో అంటుంటే నేను ఎందుకు కాదంటాను, నిన్నెందుకు వదులుకుంటాను? నీలో వీర చైతన్య శక్తి ఉంది, వదాన్యం నీ శక్తిని నాకు అందించేందుకు సిద్ధత అనేది కూడా ఉంది. ఇలా ఉన్నప్పుడు నిన్నెందుకు వదులుకుంటాను? ఇది కాదు, ప్రియ దర్శనం. నీలో ఇంకొక గుణం ఉంది, ఇష్టమైన వాటిని చూసేటువంటి స్వభావం ఉంది. నాతో కలిసినప్పుడు ఇష్టమైన వాటిని చూడాలి. ఈ కొన్ని వస్తువులు నాకు ఇష్టం, కొన్ని వస్తువులు ఇష్టం లేదు అనే భావన ఉంది. ఇలాంటి భావన ఉన్నవాడు, సెలెక్ట్ చేసుకునేవాడు, చూస్ చేసుకునేవాడు ఉంటే నాకు చాలా హాయి నాకు. కాబట్టి ఇలాంటి వాడు వస్తే ఎందుకు కాదంటాను? నువ్వు పట్టించుకోలేదు కానీ ప్రియం, నువ్వే అందరికీ ప్రియుడివి, నీకు కూడా నువ్వే ప్రియుడివి, మిగతావన్నీ నీ ద్వారా ప్రియంగా ఉంటాయే తప్ప స్వతంత్రంగా ప్రియాలు కావవి. అలా అందరికీ ప్రియుడైన వాడివి నువ్వుంటే, స్వతంత్రుడివి, చైతన్యమూర్తివి నువ్వుంటే నీ సంబంధాన్ని నేనెందుకు కాదనుకుంటాను? ప్రియం, అందులోనూ ప్రాప్తం, నువ్వు దగ్గరగా వచ్చేస్తే, నువ్వే నాతో కలిసి ఒక శరీరంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటే కాదనుకునేందుకు ఏముంది అని అంది. కానామవీరం విఖ్యాతం వదాన్యం ప్రియదర్శనం న వృణీత ప్రియం ప్రాప్తం మాదృశీ త్వాదృశం పతిం అనే ఈ శ్లోకంలో బుద్ధి జడమైంది. జడమైనటువంటి బుద్ధికి చైతన్య సంస్పర్శ కావాలి. ఆ చైతన్యం స్వతంత్రం, స్వతహా ప్రియం, అది ఆనంద రూపం కూడా కాబట్టి స్వతహా ప్రియంగా ఉంటుంది. ఆ ప్రియమైనటువంటి చైతన్యం బుద్ధితో కలిసినప్పుడు తనలో ఉండేటువంటి చైతన్యం మొత్తాన్ని బుద్ధిలోకి పంపిణీలాగా చేసినప్పుడు బుద్ధి తన వ్యవహారాన్ని ప్రారంభించగలుగుతుంది అనేటువంటి అంశాన్ని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్పదలిచారు. అందుకని బుద్ధి ద్వారా ఇలా మాట్లాడించారు. దాన్ని ఇంకొక కోణంలో పై శ్లోకంలో బుద్ధి చెప్పింది అనే విషయాన్ని చెప్తున్నారు. కస్యా మనస్తే భువి భోగి భోగయో స్త్రియా నసజ్జేద్ భుజయోర్మహాభుజ యోనాథ వర్గాధిమలం ఘృణోద్ధత స్మితావలోకేన చరత్యపోహితుం అని. ఈ శ్లోకంలో ఉండే సామాన్యార్థం ఇంతకుముందు అర్థం చెప్పుకునేటప్పుడు చూశాము. కానీ ప్రధానమైనటువంటి పదాలు భోగి భోగయోహో అనేటువంటి పదము, అలాగే మహాభుజ అనేది పదము, అలాగే అనాథవర్గాధిం అనేటువంటి పదము, ఈ పదాలు. ఈ పదాలన్నిటితోనూ కలిపి బుద్ధితో నారద మహర్షి గారు చెప్పిస్తున్నారు. నేను బుద్ధిని కదా, నేను జడాన్ని కదా, నాకు భోగశక్తి లేదు. నాకు ఉన్న శక్తి ఎలాంటి శక్తి అంటే భోగ్యమైన వస్తువులను తీసుకురాగలిగిన శక్తి ఉంది, కానీ వాటిని అనుభవించే శక్తి లేదు. భోగ్యమైన పదార్థాలను దగ్గరికి త్యాగలను, నా ఇంద్రియాలను, నా మనస్సును అన్నిటినీ పంపించి నా అధీనంలో ఉన్న వాళ్ళందరితోనూ పనిచేయించి భోగ్యమైన వస్తువులని ఉన్న చోటికి త్యాగలను, కానీ తెచ్చిన వాటిని నేనేమీ చేసుకోలేను. ఎందుకు చేసుకోలేను? నాకు భోగశక్తి లేదు. నాకున్నది క్రియాశక్తి మాత్రమే. క్రియాశక్తి ఉన్నటువంటి నేను క్రియలు ఎన్నైనా చేయగలను, కానీ భోగాన్ని మాత్రం అనుభవించలేను. నేను చేసే పనులకు ఫలితం నాకు రాదు. కాబట్టి భోగశక్తి ఉన్నవాడు ఎవడైనా నాతో కలవాలి. భోగశక్తి ఉన్నవాడు ఎవరు అంటే చైతన్యమూర్తి అయినటువంటి జీవుడు. కాబట్టి నేను జీవుడితో కలవాలని వెంపర్లాడాలి తప్ప జీవుడు నాతో కలవాలి అని వెంపర్లాడక్కర్లేదు. భోగశక్తి ఉన్నటువంటి జీవుడితో నేను కలిస్తే నేను చేసేటువంటి ఈ పనులన్నిటికీ
భోగాన్ని ఫలితాన్ని జీవుడు అనుభవించగలుగుతాడు. లేకపోతే జీవుడికి భోగం లేదు. నాకా ఎలాగూ లేదు, నాకు భోగశక్తి అనేది లేనే లేదు. నేను కేవలం ఆయా వస్తువుల్ని దగ్గరికి తేగలను అంతేను. కాబట్టి దగ్గరికి తేగలిగినటువంటి నేను తెచ్చి ఏం చేసుకుంటాను అని ప్రశ్నించుకుంటే ఏం చేసుకోలేను. కాబట్టి జీవుడి యొక్క సంపర్కం నాకు ఉండి తీరాలి, నాకు కావలసిందే. కాబట్టి నువ్వు నన్ను అడగక్కర్లేదు, నేనే నిన్ను అడగవలసిన పరిస్థితిలో ఉంది అని బుద్ధి అంది అని మహర్షి గారు బుద్ధితో చెప్పిస్తున్నారు. బుద్ధికి భోగశక్తి లేదు, జీవుడికి క్రియాశక్తి లేదు. క్రియాశక్తి ఉన్నటువంటి బుద్ధి, భోగశక్తి ఉన్నటువంటి జీవుడు, వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఈ క్రియల ద్వారా భోగము ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి అనేటువంటి అంశాన్ని కొంచెం కథా రూపంగా చెప్పించదలిచారు. అందుకని ఇలా చెప్తున్నారు. కస్యా మనస్తే భువి భోగి భోగయో స్త్రియా న సజ్జేద్ భుజయోర్మహాభుజ యోనాథ వర్గాధిమలం ఘృణోద్ధత స్మితావలోకేన చరత్యపోహితం అని. మొత్తం మీద ఇటు జీవుడు బుద్ధితో కలవటానికి సిద్ధంగా ఉన్నాడు, బుద్ధికి జీవుడితో కలవటం తప్ప మరొక దారి లేదు అనే పరిస్థితి ఉంది. దాంతో వీళ్ళిద్దరూ కలిసిపోయారు. కలిసిపోయిన విధానాన్ని నారద మహర్షి గారు చెప్తున్నారు. నారద ఉవాచ ఇతి తౌ దంపతీ తత్ర సముద్య సమయం మిథః తాం ప్రవిశ్య పురీం రాజన్ ముముదాతే శతం సమాహ అని. ఇది ఈ విధంగా సముద్య ఒకరికొకళ్ళు మాట్లాడుకున్నట్లుగా, సమయం సముద్య ఒకరికొకళ్ళు శపథాలు చేసుకున్నట్లుగా, జీవుడు నాలో ఉండే జ్ఞానశక్తిని నీకు ఇస్తాను అని, బుద్ధి ఏమో నాలో ఉండే క్రియాశక్తిని నీకు అందిస్తాను, లేదా నేను భోగ్య పదార్థాలను తీసుకొచ్చి నీకు అందిస్తాను, నువ్వు అనుభవించు అని చెప్పినట్లుగా, ఈ జ్ఞానశక్తి క్రియాశక్తులను రెండిటినీ వినిమయం చేసుకోవటానికి ఇద్దరు ఒప్పందం చేసుకున్నట్లుగా వీళ్ళిద్దరూ కలిసిపోయారు. కలిసిపోయి ఎంతగా కలిసిపోయారు అంటే దంపతి ఆలుమగలు కలిసిపోయినట్లుగా కలిసిపోయారు. కలిసిపోయి బుద్ధితో కలిసినటువంటి జీవుడు, జీవుడితో కలిసినటువంటి బుద్ధి, వీళ్ళిద్దరూ కూడా తాం ప్రవిశ్య పురీం, ఎదురుకుండా ఉండే 9 చిల్లుల శరీరాన్ని, మనిషి శరీరాన్ని ప్రవేశించారు. ప్రవేశించి శతం సమాహ 100 ఏళ్ల పాటు వాళ్ళిద్దరూ కలిసి ఆ శరీరంలో జీవించారు. ముముదాతే సంతోషంగా జీవించారు. ముముదాతే అంటే సంతోషంగా మాత్రమే జీవించారా అంటే సంతోషం యొక్క స్వభావం ప్రకారం జీవించారు. సంతోషం ఎప్పుడూ సంతోషంగా రాదు, దాని వెనకాల ఏదో కష్టం ఉంటుంది, దాని తర్వాత కూడా కష్టం ఉంటుంది. అలాంటి కష్టంతోనే వాళ్ళు జీవించారు. ప్రతిదాన్ని సంతోషంగా స్వీకరిస్తూ జీవించారు. సంతోషం కోసం పడే కష్టాన్ని సంతోషంగానే కదా అందరు అంగీకరిస్తారు. అలా సంతోషంగా కష్టాలను అంగీకరిస్తూ సంతోషాలను అనుభవిస్తూ సుఖంగా ఉన్నారు, లేదా సుఖంగా ఉన్నాము అని అనుకున్నారేం. ఎందుకంటే సంతోషం, కష్టం అనే ఈ రెండు కూడా మానవ జీవితంలో కానీ ఏ జీవితంలోనైనా సరే బురద లాంటివి. బురద అంటే ఏంటి? మట్టి నీరు కలిసి ఉండటం. మట్టి నీరు కలిస్తే దానికి బురద అని పేరు. ఆ బురదలోంచి నీటిని విడిగా ఎవరూ తీయలేరు, అదేవిధంగా ఆ బురదలోంచి మట్టిని కూడా ఎవరు విడిగా తీయలేరు, అంతగా కలిసిపోయి ఉంటాయి. నీరు తీసేస్తే దానికి బురద అని పేరు ఉండదు, మట్టి తీసేసినా దానికి బురద అని పేరు ఉండదు. అలాగే జీవితంలో కష్టం సుఖం అనేది బురదలాగా కలిసిపోయి ఉంటాయి. కష్టాన్ని తీసేసి సుఖాన్ని మాత్రం ఎవరు చూడలేరు, ఎవరు అనుభవించలేరు. సుఖం అనే దాన్ని తీసేస్తే ఒట్టి కష్టాన్ని అనుభవించటానికి, ఏడుస్తూ కూర్చోటానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖాస్యానంతరం సుఖం, తే ద్వేప్యన్యోన్య సంలగ్నే దృశ్యేతే జలపంకవత్ అని ఒక మహానుభావుడు కూడా చెప్పాడు. జలపంకవత్ బాగా నీటితో ఉన్నటువంటి బురదలాగా దుఃఖము సుఖము, కష్టము సుఖము ఈ రెండు కలగలిసే ఉంటాయి. దుఃఖస్యానంతరం సుఖం, కష్టపడిన తర్వాత సుఖం కలుగుతుంది. కొంతసేపు సుఖం అనుభవించిన తర్వాత అయ్యో అయిపోతుందే అని బాధపడవలసి ఉంటుంది, అది అయిపోతుంది కూడాను. సుఖస్యానంతరం దుఃఖం, అది కూడా రావాల్సిందే. తే ద్వే అపి, ఈ సుఖ దుఃఖాలు అంటే జీవితంలో ఉండే సామాన్యమైనటువంటి సుఖ దుఃఖాలు,
బుద్ధి, జీవుడు, శరీరం ఇవన్నీ కలిస్తే వచ్చేటువంటి సుఖ దుఃఖాలు అన్యోన్య సంలగ్నే, కలిసే ఉంటాయి. వాటిని విడదీసి చూడటం అనేది అసంభవం, ఎవ్వరూ చేయలేరు. తే ద్వే అపి అన్యోన్య సంలగ్నే దృశ్యేతే జలపంకవత్, బురదలాగానే ఉంటాయి. బురదలాగా ఉండే వీటిని అంటించుకోవటం ఎందుకు అంటే ఆ ప్రశ్నకి ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిందే. ఈ బురదను ఎలా వదిలించుకోవాలి అనే ప్రశ్నకు కూడా సమాధానం చూసుకోవాల్సిందే. కానీ మొత్తం మీద వీళ్ళిద్దరూ బుద్ధి, జీవులు ఇద్దరు కలిసిపోయారు. కలిసిపోయి శరీరంలోకి ప్రవేశించారు. ఇతి తౌ దంపతీ తత్ర సముద్య సమయంమిథ తాం ప్రవిశ్య పురీం రాజన్ ముముదాతే శతం సమాహ అని మహర్షి గారు చెప్పారు. శరీరంలోకి ప్రవేశించినటువంటి జీవుడు బుద్ధితో కలిసి బుద్ధి తనకు సహాయం చేస్తుంటే ఏ విధంగా భోగాలను అనుభవించాడు అని సింపుల్గా ఒక శ్లోకంలో మహర్షి గారు చెప్పేస్తున్నారు. ఉపగీయమానో లలితం తత్ర తత్ర చ గాయకై క్రీడన్ పరివృత స్త్రీభి హృదినీమావిశుచౌ అని. జీవుడు ఈ శరీరంలోకి ప్రవేశించి 3 దశలను అనుభవిస్తాడు. ఒకటి జాగ్రత్త దశ లేదా మెలకువగా ఉండేటువంటి అవస్థ. రెండోది స్వప్నావస్థ లేదా కలలు గనేటువంటి దశ. మూడోది సుషుప్తి అవస్థ, దీర్ఘ నిద్రలో విశ్రాంతి తీసుకునేటువంటి దశ. ఈ 3 దశల్ని ఈ శరీరంలో అనుభవించాడు. ఎలా అనుభవించాడు అంటే ఉపగీయమానో లలితం తత్ర తత్ర చ గాయకై, శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రసాలు, గంధాలు లాంటి విషయాలన్నిటినీ తన ఇంద్రియాలతో గ్రహిస్తూ స్వీకరిస్తూ వాటిని లోపలికి తెచ్చుకుంటూ విషయ జ్ఞానాన్ని పొందుతూ జాగ్రత్త దశలో అనుభవించాడు. ఈ జాగ్రత్త దశలో పనిచేసినటువంటి ఇంద్రియాలన్నీ మేము పనిచేయము అని కూర్చున్న తర్వాత, అవన్నీ పడుకున్న తర్వాత స్వప్న దశలో క్రీడన్ పరివృత స్త్రీభి, ఈ మెలకువగా ఉన్నప్పుడు ఉండేటువంటి నియమాలన్నిటినీ పక్కన పెట్టేసి క్రీడన్ పరివృత స్త్రీభి, తను ఎంతమందిని కావాలనుకుంటే, ఎన్ని రకాల వస్తువులను కావాలనుకుంటే అన్నిటినీ అంతమందిని తన చుట్టూ వేసుకుని వాడితో ఆడుతూ ఆనందంగా అనుభవించాడు. స్వప్నావస్థలో నియమాలేమీ లేవు. స్వప్నావస్థలో ఏ నియమము పనిచేయదు, ఏ ఫిజిక్స్ పనిచేయదు, ఏ సోషల్ సైన్స్ అక్కడేం పనిచేయదు. అక్కడ ఇష్టం వచ్చినట్లు ఉంటుంది. వాటిని అనుభవిస్తూ వచ్చాడు. ఈ 2 దశల్లోనూ బాగా శ్రమ పడ్డాను అని అనుకుంటే, నిజానికి ఈ శ్రమ కూడా బుద్ధిదే పాపం. అయినా సరే బుద్ధితో కలిసిపోయాడు కాబట్టి ఇంకా శ్రమ పడిపోయాము, విశ్రాంతి కావాలి అని అనుకుంటే హ్రదినీం ఆవిశత్ శుచౌ. శుచౌ, ఈ 2 దశల ద్వారా శోకం అనేది ఏర్పడితే హ్రదినీం, తనకున్నటువంటి ఈ శరీరంలో ఒక బ్రహ్మనాడి అనేటువంటి పురీతన నాడి ఉంది. ఆ నాడికి హ్రదిని అని పేరు. ఆ హ్రదిని, ఆ నాడిని ప్రవేశించి ఆ నాడిలోకి బుద్ధితో సహా చేరి బుద్ధిని పడుకోపెట్టి తాను మాత్రం చాలా విశ్రాంతిని పొందాడు. ఎంతటి విశ్రాంతి అంటే శుచవు, బాగా వేడిగా ఉన్నవాడికి, వేసవి కాలంలో ఒళ్ళంతా వేడెక్కిపోయి ఉన్నవాడికి చల్లటి నీటి ధారని మొత్తం శరీరమంతా కూడా పోస్తే ఎంత విశ్రాంతి, ఎంత సుఖం కలుగుతుందో అంతటి సుఖాన్ని అనుభవిస్తూ వచ్చాడు. ఉపగీయమానో లలితం తత్ర తత్ర చ గాయకై, జాగ్రత్త అవస్థలో ఆయా విషయాలను సేవిస్తూ అనుభవించాడు. క్రీడన్ పరివృత స్త్రీభి, స్వప్న దశలో నియమాలన్నిటినీ పక్కన పెట్టి ఏ హేతువులను అంగీకరించకుండా దానిని కూడా అనుభవించాడు. హ్రదిని మావిశుచౌ, ఈ 2 దశల్లో వచ్చేటువంటి కష్టాన్ని పోగొట్టుకోవటానికి సుషుప్తి అవస్థను తీసుకుని దాంట్లో కూడా అనుభవించాడు. ఇలా ఈ శరీరంలోకి ప్రవేశించి బుద్ధి చెప్పినట్లుగా రకరకాల భోగాలను రకరకాల దశల్లో చక్కగా అనుభవించాడు. చక్కగానో ఇంకో రకానో తర్వాతి మాట అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ శరీరానికి సప్తోపరి కృతాద్వార పురస్తస్యాస్తు ద్వే అధః పృథగ్ విషయ గత్యర్థం తస్యాం యః కశ్చనేశ్వరః అని 2 విశేషాలు ఉన్నాయి అని మహర్షి గారు చెప్తున్నారు.
ఈ శరీరానికి సప్త ఉపరి కృతాః ద్వారః. పురః, ఈ పురానికి, ఈ నగరానికి 7 ద్వారాలు పైన అంటే ముఖంలో ఏర్పాటు చేశారు. దీనికి మొత్తం 9 చిల్లులు అనుకున్నాం కదా. 9 చిల్లుల్లో 2 కళ్ళ దగ్గర ఉండే చిల్లులు, 2 చెవుల దగ్గర ఉండే చిల్లులు, 2 ముక్కుపుటాలు అక్కడ ఉండే చిల్లులు 6, 7వదేమో నోరు అనేటువంటి పెద్ద చిల్లు. సప్త ఉపరి కృతాః ద్వారః పురస్తస్యాస్తు. అలాగే ద్వే అధః, 2 చిల్లులు, మూత్ర స్థానం ఒకటి, మలద్వారం ఒకటి. ఈ చిల్లుల్ని ఎందుకు తయారు చేశారు? ఎవరు తయారు చేశారో నాకే తెలియదని బుద్ధి కూడా చెప్పేసింది కదా. ఎవరు తయారు చేశారో వద్దు, తయారు చేసిన వాళ్ళు ఇలా ఎందుకు పెట్టారు అంటే పృథక్ విషయ గత్యర్థం. ఈ శరీరంలో బుద్ధితో సహా ఉండేటువంటి జీవుడు రకరకాల విషయాలను తెలుసుకోవటం కోసం. కంటితో రూపాలను తెలుసుకుంటాడు, ఆ చిల్లు ద్వారా నేత్రేంద్రియం లేదా నయనేంద్రియం అనే దాన్ని ప్రేరణ చేసి రూపాలను తెలుసుకుంటాడు. ముక్కులో ఉండేటువంటి ఘ్రాణేంద్రియం ద్వారా వాసనలను పీల్చుకుంటాడు. అలా వేరు విషయాలను తెలుసుకోవటం కోసం ఇలా ఏర్పాటు చేశారు. కళ్ళతో వాసన ఎవరు పీల్చలేరు, ముక్కుతో రూపాన్ని చూడలేరు, చెవులతో మిగతా పనులు చేయలేరు. కాబట్టి ఆయా పనులు చేయటానికి వీలుగా ఆయా చిల్లులు, అందులో ఇంద్రియాలు, వీటిని ఏర్పాటు చేసుకున్నారు. కాకపోతే ఈ చిల్లులు ఈ శరీరంలో ఉండి ఈ ఇంద్రియాలతోనూ ఈ బుద్ధితోనూ పనులు చేయించేవాడు ఎవడు అని మాత్రం సరిగ్గా తేలదు. తస్యాం యః కశ్చన ఈశ్వరః అని మహర్షి గారు చెప్తున్నారు. ఈ శరీరంలోకి ప్రవేశించేంత వరకు జీవుడంటే ఎవరు అని చెప్పచ్చు. శరీరంలోకి ఒకసారి ప్రవేశించిన తర్వాత తస్యాం యః కశ్చన ఈశ్వరః, ఆ జీవుడు ఎవరో సరిగ్గా తేలడు. బుద్ధితో కలిసిపోయి ఉంటాడు, ప్రాణంతో కలిసిపోయి ఉంటాడు, మనస్సుతో కలిసిపోయి ఉంటాడు, ఇంద్రియాలతో కలిసిపోయి ఉంటాడు, అన్నిటితోనూ కలగలిసే ఉంటాడు తప్ప విడిగా తన రూపాన్ని తనకే తాను చూపించుకోలేడు. కాబట్టి యఃకశ్చన, ఎవరు ఈ శరీరంలో ఉండే జీవుడు, ఈ శరీరానికి రాజు ఎవరు, ఈ శరీరాన్ని నడిపించేవాడు ఎవరు అంటే ఎవరో ఉన్నారులేవయ్యా అని చెప్పుకోవలసిన పరిస్థితుల్లోకి వచ్చేస్తాడు. తస్యాం యఃకశ్చన ఈశ్వరః, తన స్వరూపాన్ని తానే తెలుసుకోలేనటువంటి జీవుడు ఈ శరీరానికి రాజు అనేది మాత్రం విషయము అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది ఈ శరీరానికి ఉండేటువంటి 2 విశేషాల పరంపర. ఒకటి, ఆయా విషయాలను తెలుసుకోవటం కోసం ఆయా ఇంద్రియ ద్వారాలు ఉన్నాయి. అలాగే ఈ శరీరంలోకి ప్రవేశించిన తరువాత జీవుడు తనను తానే తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది అని. సప్తోపరి కృతాద్వారః పురస్తస్యాస్తు ద్వే అధః పృథక్ విషయ గత్యర్థం తస్యాం యః కశ్చనేశ్వరః అని ఈ శ్లోకంలో ఈ విషయాన్ని మహర్షి గారు చెప్తున్నారు. అందులో పంచద్వారస్తు పౌరస్త్యాః దక్షిణైకా తథోత్తర పశ్చిమే ద్వే అమూషాంతే నామాని నృపవర్ణయే అనే పై శ్లోకంలో మనిషి గనక తూర్పుకు తిరిగి ఉన్నాడు అని అనుకుంటే ఆ మనిషి ముఖంలో ఉండేటువంటి 5 చిల్లులు అంటే 2 కళ్ళు, 2 ముక్కులు, నోరు అనేటువంటి 5 చిల్లులు పౌరస్త్యాః తూర్పుకు తిరిగి ఉంటాయి. ఏం డౌట్ లేదు అందులోనూ. అతనికి ఉండేటువంటి 2 చెవుల చిల్లులు దక్షిణైక తథోత్తర, ఒకటి కుడివైపు ఒకటి ఎడమవైపు ఉంటుంది కదా. ఒకటి దక్షిణ దిక్కుకు ఉంటుంది, ఇంకోటేమో ఉత్తర దిక్కుకు ఉంటుంది. పశ్చిమే ద్వే అమూషాంతే, 2 చిల్లులు కిందకి దిగి ఉంటాయి. మూత్రద్వారం కానీ మలద్వారం కానీ అవి కిందకి దిగి ఉంటాయి. పశ్చిమే ద్వే అని చెప్పక్కర్లేదు, అయినా స్పష్టత కోసం చెప్తున్నాము. అలాగే వీటి విశేషాలను వర్ణించడానికి కూడా చెప్తున్నాము. అమూషాంతే నామాని నృపవర్ణయే, వీటన్నిటికీ కొన్ని పేర్లు ఉన్నాయి, ఆ పేర్లను కూడా నేను నీకు వర్ణించి చెప్తాను అని మహర్షి గారు చెప్తున్నారు. ఇన్ని చిల్లులు ఉన్నాయి, ఇన్ని చిల్లులు ఇన్ని దిక్కులకి తిరిగి ఉన్నాయి. తిరిగి ఉన్న ప్రతి చిల్లుకి ప్రతి పేరు ఉంది, ఒక్కొక్క పేరు ఉంది. ఆ పేరు వాటిలో ఉండేటువంటి విశేషాలు నేను నీకు చెప్తాను, జాగ్రత్తగా విను అని నారద మహర్షి గారు ప్రాచీన బర్హి మహారాజు గారితో అంటున్నారు. ఆయా పేర్లు వాటి విశేషాలు ఇవన్నీ మనం పైన ఎలాగూ చూడాలి. కాకపోతే
కొంచెం ఏదో అంతరార్థాలతో బాగా నిండి ఉన్నట్లు, కొంచెం కష్టంగా ఉన్నట్లు అనిపించేటువంటి ఈ సంవాదంలో మనం అందుకోవలసిన అతి ముఖ్యమైన ఒక విషయం ఉంది. అది మన ప్రవృత్తికి బుద్ధి పూర్తి బాధ్యత వహించవలసిన అవసరమేమీ లేదు. బుద్ధి సహజంగానే మధ్యస్థంగా ఉండే బుద్ధి. మన బుద్ధి ఎప్పుడు మనల్ని ధర్మం వైపు ప్రచోదన చేస్తూనే ఉంటుంది. ధర్మ మార్గంలోనే ఉండు, నీతిగా నిజాయితీగా బతుకు అనే చెప్తుంది. పాపం బుద్ధి మంచిదే, కానీ మనం దాని మాట వినలేని పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఎవరు అని ఒకటి చూసుకోవాలి. అలాగే బుద్ధి అనేది నువ్వు మోక్షం అనేది ఒకటి ఉంది, దాన్ని చూడు, దానికి మార్గం వెతుక్కో అని ఎప్పటికీ చెప్పదు. బుద్ధి చెప్పనటువంటి ఆ మార్గాన్ని తెలుసుకోవాలి అంటే, బుద్ధే భయపడేటువంటి ఆ మార్గాన్ని ఎంచుకోవాలి అంటే మనం ఎంత ప్రయత్నం చేయాలి అనేది కూడా ఇంకొక విషయం ఉంది. బుద్ధి చెప్పే మంచి మాట మనం వినాలి. బుద్ధి మాటను కూడా కాదని, బుద్ధికే ఇష్టం లేని దారిలో మళ్ళీ బుద్ధే చేరటానికి ఇష్టం లేనటువంటి చెట్టులాగానో పశువులాగానో పుట్టేటువంటి హీనమైనటువంటి అధర్మ మార్గంలో మనం ప్రవేశించకూడదు, అందులోకి మనం వెళ్ళకూడదు. అలాగే బుద్ధి ఎందుకు భయపడుతోంది, బుద్ధి భయపడేంత స్థాయిలో ఈ తత్వ మార్గంలో ఏముంది అని కూడా మనం తెలుసుకునేందుకు ప్రయత్నం అయితే చేయాలి. కాబట్టి ఇది చాలా విలువైనటువంటి విషయం, ఇది మనకు చాలా ఉపకరించేటువంటి విషయం. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుందాము. బుద్ధి ఏంటి, అది మధ్యస్థంగా ఉంటే మనకు లాభమేంటి నష్టమేంటి అనే రెండు విషయాలను చక్కగా బేరీజు వేసుకుందాం. ఒకవేళ బుద్ధి మంచి చెప్తుంటే ఆ మంచిని మనం వినలేకపోతే దాన్ని మార్చుకుందాం. బుద్ధి చెప్పలేని మంచిని అందుకునేందుకు మనం కొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించుకుందాం. రెండు దశల్లోనూ, బుద్ధి చెప్పే మంచిని ఆచరించే దశలోనూ, బుద్ధి చెప్పని మంచిని అందుకునే దశలోనూ మనకు తోడుగా ఉండవలసిందిగాను, మనల్ని నడిపించవలసిందిగాను ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు చతుర్థ స్కంధం 25వ అధ్యాయంలో 30వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. యదేశమాపాంగ విఖండితేంద్రియం అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే పంచవింశాధ్యాయే శ్లోకాః యదేశమాపాంగ విఖండితేంద్రియం సవ్రీడభావస్మిత విభ్రమద్భ్రువ త్వయోపసృష్టో భగవాన్ మనోభవః ప్రభాధతే ధానుగృహాణ శోభనే త్వదాననం శుభ్రుసుతారలోచనం వ్యాలంబిలీలాలకవృందసంవృతం ఉన్నీయమే దర్శయ వల్గువాచకం యద్వ్రీడయానాభిముఖం శుచిస్మితే నారద ఉవాచ ఇత్థం పురంజనం నారీ యాచమానమధీరవత్ అభ్యనందత తం వీరం హసంతి వీరమోహిత నవిదామ వయం సమ్యక్ కర్తారం పురుషర్షభ
కర్తారం పురుషర్షభ ఆత్మనశ్చ పరస్యాపి ఆత్మనశ్చ పరస్యాపి గోత్రం నామ చ యత్కృతం గోత్రం నామ చ యత్కృతం ఇహాద్యసంతమాత్మానం ఇహాద్యసంతమాత్మానం విదామ న తతః పరం విదామన తతః పరం ఏనేయం నిర్మితా వీర ఏనేయం నిర్మితా వీర పురీ శరణమాత్మనః పురీ శరణమాత్మనః ఏతే సఖాయ సఖ్యో మే ఏతే సఖాయ సఖ్యో మే నరానార్యశ్చ మానద నరానార్యశ్చ మానద సుప్తాయాం మయి జాగర్తి సుప్తాయాం మయి జాగర్తి నాగోయం పాలయన్ పురీం నాగోయం పాలయన్ పురీం దిష్ట్యాగతోసి భద్రంతే దిష్ట్యా గతోసి భద్రంతే గ్రామ్యాన్ కామానభీప్ససే గ్రామ్యాన్ కామానభీప్ససే ఉద్వహిష్యామి తాంస్తేహం ఉద్వహిష్యామి తాంస్తేహం స్వబంధుభిరరిందమా స్వబంధుభిరరిందమా ఇమాం అధితిష్ఠస్వ ఇమాం త్వమధితిష్ఠస్వ పురీం నవముఖీం విభో పురీం నవముఖీం విభో మయోపనీతాన్ గృహ్ణానః మయోపనీతాన్ గృహాణః కామభోగాన్ శతం సమాహ కామభోగాన్ శతం సమాహ కం ను త్వదన్యం రమయే కన్నుత్వదన్యం రమయే హ్యరతిజ్ఞమకోవిదం హ్యరతిజ్ఞమకోవిదం అసంపరాయాభిముఖం అసంపరాయాభిముఖం అశ్వస్తనవిదం పశుం అశ్వస్తనవిదం పశుం ధర్మో హ్యత్రార్థకామౌ చ ధర్మో హ్యత్రార్థకామౌ చ ప్రజానందోమృతం యశః ప్రజానందో మృతం యశః లోకా విశోకా విరజాః లోకా విశోకా విరజాః యాన్న కేవలినో విదుః యాన్న కేవలినో విదుః పితృదేవర్షిమర్త్యానాం పితృదేవర్షిమర్త్యానాం భూతానామాత్మనశ్చ భూతానామాత్మనశ్చ క్షేమ్యం వదంతి శరణం క్షేమ్యం వదంతి శరణం భవేస్మిన్ యద్గృహాశ్రమః భవేస్మిన్ యద్గృహాశ్రమః కానామవీర విఖ్యాతం కానామ వీర విఖ్యాతం వదాన్యం ప్రియదర్శనం వదాన్యం ప్రియదర్శనం నవృణీత ప్రియం ప్రాప్తం నవృణీత ప్రియం ప్రాప్తం మాదృశీ త్వాదృశం పతిం మాదృశీ త్వాదృశం పతిం కస్యామనస్తే భువి భోగి భోగయోః కస్యామనస్తే భువి భోగి భోగయోః స్త్రియా న సజ్జేద్భుజయోర్మహాభుజ స్త్రియా న సజ్జేద్భుజయోర్మహాభుజ యో నాథ వర్గాధిమలం ఘృణోద్ధత యో నాథ వర్గాధిమలం ఘృణోద్ధత స్మితావలోకేన చరత్యపోహితుం స్మితావలోకేన చరత్యపోహితుం నారద ఉవాచ నారద ఉవాచ ఇతి తౌ దంపతీ తత్ర ఇతి తౌ దంపతీ తత్ర సముద్య సమయం మిథః సముద్య సమయం మిథః తాం ప్రవిశ్య పురీం రాజన్ తాం ప్రవిశ్య పురీం రాజన్ ముముదాతే శతం సమాహ ముముదాతే శతం సమాహ ఉపగీయమానో లలితం ఉపగీయమానో లలితం తత్ర తత్ర చ గాయకైః తత్ర తత్ర
తత్ర చ గాయకైః క్రీడన్ పరివృతస్త్రీభిః క్రీడన్ పరివృతస్త్రీభిః హ్రదినీమావిశచ్చుచౌ హ్రదినీమావిశచ్చుచౌ సప్తోపరికృతాద్వారః సప్తోపరికృతాద్వారః పురస్తస్యాస్తు ద్వే అథః పురస్తస్యాస్తు ద్వే అథః పృథగ్విషయగత్యర్థం పృథక్ విషయగత్యర్థం తస్యాం యః కశ్చనేశ్వరః తస్యాం యః కశ్చనేశ్వరః పంచద్వారస్తు పౌరస్త్యా పంచద్వారస్తు పౌరస్త్యా దక్షిణైకా తథోత్తర దక్షిణైకా తథోత్తర పశ్చిమే ద్వే అమూషాంతే పశ్చిమే ద్వే అమూషాంతే నామాని నృపవర్ణయ నామాని నృపవర్ణయే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే పంచవింశాధ్యాయే పంచవింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. అవనీశ్వరోత్తమ అప్పురంబున నాల్గు వంకల నున్నగవకులు వినుము. తూర్పు దిక్కునకునైదును దక్షిణోత్తరంబుల రెండు పశ్చిమంబునను రెండుగాగ ఆ 9 గవకులను పరిదిక్కున నేడు క్రింద దిక్కునను రెండునయుండు. మరివాని ఎందు పృథక్ విధ విషయగత్యర్థమై వెలయునీశ్వరుండొకండు అరయగలడు రూఢి తత్పురంబు పాలించునట్టి పురంజనుండు ఆ పురద్వార నవకంబునందులోన నత్తి ప్రాగ్ద్వార పంచగమందు వరుస అని అత్యద్భుతమైనటువంటి నర్మగర్భమైనటువంటి అర్థాన్ని అంతరార్థాన్ని కలిగినటువంటి పురంజనోపాఖ్యానం ఆచార్యముఖంగా శ్రీమద్భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా వినేటువంటి అదృష్టాన్ని ఆ దేవదేవుడు మనకి అందిస్తూ ఉన్నాడు. నిరంతరము శ్రీమద్భాగవత రహస్యాలన్నిటినీ కూడా అందుకొని భాగవత తత్వం పరిపూర్ణంగా అందే విధంగా అనుగ్రహించమని ఆ తిరువెంకటనాథుడైన ఏడుకొండల స్వామిని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం